శ్రీ విఠల్ భవన్ దివ్య వైభవం. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారు మరియు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారల దివ్య ఆశీస్సులతో ఈ భవనానికి శ్రీ విఠల్ భవన్ అని నామకరణం చేయడం జరిగింది. ఒక శుభముహూర్తంలో పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారి అమృతహస్తాల మీదుగా ఈ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించటం జరిగింది. శ్రీ విఠల్ భవన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామీజీవారితో శ్రీ హరిదాసుగారు భవన నిర్మాణ విశేషాలను తెలియచేశారు. తదనంతరం స్వామీజీ శ్రీ విఠలేశ్వర నిత్యానదాన సత్రంకి విచ్చేసి భక్తులతో మంగళహారతులు అందుకున్నారు. ఏప్రిల్ 25, 2022వ తేదీన ఈ క్షేత్రం ఒక అపురూపమైన ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉదయం సూర్యోదయ వేళ నుండే మంగళ వాయిద్యాల హోరుతో విఠల్ భవన్ ప్రాంగణం మారుమోగిపోయింది. శుభముహూర్తాన పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారు ఈ దివ్య భవన ప్రారంభోత్సవానికి విచ్చేయగా వారికి శ్రీహరిదాసుగారు మరియు భక్త బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. మంగళ వాయిద్యాల నడుమ వేదమంత్రోచ్చారణల సాక్షిగా స్వామీజీ అమృత హస్తాల మీదుగా భవన ప్రవేశం ప్రారంభోత్సవం జరిగింది. పూజ్య శ్రీ పరిపూర్ణానంద స్వామివారు పాదధూళి మోపిన ఆ క్షణం ఈ భవనం ఒక దివ్య క్షేత్రంగా రూపాంతరం చెందింది. ఆపై వారు భవనమంతా పర్యటించి భక్తులందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ భవనంలోని గోడల మీద ఏర్పాటు చేసిన భక్తుల జీవితగాథా శిల్పకలను వీక్షించారు. అదే శుభదినాన భక్తులందరూ స్వామీజీ వారితో పవిత్ర చంద్రభాగా నదిలో స్నానమాచరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. मागणे श्रीहरि मागणे श्रीहरि नाही तुझे पंढरीचा वास चंद्रभागेसान. అనంతరం భవన ప్రాంగణంలో శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం కనుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారిని పీఠంపై అధిష్ఠింపచేసినప్పుడు కలిగిన ఆధ్యాత్మిక తరంగాలు వర్ణనాతీతం.
ఈ క్షేత్రంలోని అత్యంత ప్రధానమైన ఘట్టం నారాయణ సేవ. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే పరమాత్ముడికి చేసే నిజమైన సేవ అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ మాటను అక్షరాలా పాటిస్తూ శ్రీ విఠల్ భవన్ నిరంతర అన్నదాన సత్రంగా రూపుదిద్దుకుంది. నిత్యం వందలాది మంది భక్తులకు రుచికరమైన శుచికరమైన అన్నప్రసాదాన్ని అందించడం ఇక్కడి ప్రత్యేకత. तेदे एक सीत दिदल्यान्न कोटि कुलाचे होय उद्धरण कोटि याग केले पूर्ण ऐसा महिमाये तीर्थाचे कोटि याग केले पूर्ण ऐसा महिमाये तीर्थाचे ऐसा महिमाये तीर्थाचे. సంత్ నామదేవ్ మహారాజ్ ఈ అభంగంలో చెప్తున్నారు, పండరీ క్షేత్రంలో ఎవరైనా ఒక్క ధాన్యపు గింజను ఒక సాధు మహాత్మునికి దానం చేసినచో వారి తరతరాల వారు తరిస్తారు మరియు కోటి యాగములు చేసిన దానితో సమానము. అదే ఈ పండరీ క్షేత్ర మహిమ. जय बोल पंडरी विठलनाथ भगवान की, रुक्मिणी माता की, नमः पार्वती पते, अन्नपूर्ण माता की, श्री रामचंद्र भगवान की, सद्गुरु चरणारविंद की, साधु संतति की, भारत माता की, भू माता की, गो माता की. अन्नदाता अन्नदाता अन्नदाता. పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారు అందించిన అనుగ్రహ భాషణం భక్తులకు దిశానిర్దేశం చేసింది. భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, తోటి మనిషికి సాయపడటమే అసలైన భక్తి అని వారు ఉద్బోధించారు. కీర్తన చేసే సమయంలో మీరు కళ్ళు మూసుకుంటే ఆ కీర్తన యొక్క భావాన్ని దాన్ని మీరు అనుభూతి పొందుతారు. అందులోకి మనం వెళ్ళిపోవాలి. అంతేకాని మనం ఎస్పెషల్లీ ఒక కీర్తనలో అది బాగా కుదురుతుంది. మన మనస్సు కీర్తన చేయాలి. మన శరీరం మాత్రమే కాదు, మన శరీరం కీర్తన చేస్తుంది. జయ జయ రామ జయ రఘురామ జయ జయ రామ జయ రఘురామ దశరథ మాదన కోమల రామ దశరథ నందన కోమల రామ దశరథ నందన కోమల రామ దశరథ నందన కోమల రామ కోమల రామ కోమల రామ. జ్ఞానానికి కారణం కర్మ. ఎందుకంటే జ్ఞానం విహీన పశుభి సమానం. పశువులలో తను బ్రతకడానికి మాత్రమే కావలసిన జ్ఞానం ఉంటుంది. అందుకనే పశువులు తన కోసమే బతుకుతాయి,
ఎక్కడైనా ఈ సృష్టిలో ఏ పశువైనా, ఏ జంతువైనా, ఏ క్రిమి కీటకమైనా నేను ఒక అన్నదాన సత్రం కట్టాలి, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నం అని అడిగితే నేను అన్నం పెట్టాలి అని ఏదైనా ఒక జంతువు, పశువు, క్రిమి కీటకం ఆలోచిస్తాయి. అప్పుడు ఏదైనా ఆలోచన ఉంటుందా? ఇప్పుడు మనం పెడితే అక్కడ తిరుగుతుంటాయి ఒక 4-5 కుక్కలు, లేకపోతే అవి ఆవులు, పాపం అవన్నీ వస్తాయి. ఏదో ఇక్కడ దొరుకుతుందేమో అని ఆ వాసనకి అవన్నీ వస్తాయి, పెడితే తినేస్తాయి. తిన్న తర్వాత అవి బయటికి వెళ్ళి అక్కడ పెడుతున్నారు, నువ్వు వెళ్ళేది కూడా చెప్పవు, వెళ్ళిపోతాయి. అవి కడుపు నిండితే వెళ్ళిపోతాయి, కడుపు నిండినంత వరకు తిరుగుతూ ఉంటాయి. అంటే జంతువులకి ఇంకొక దాని గురించి ఆలోచించే అవగాహన, బుద్ధి లేదు. వాటికి జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞానం పరిమితమై ఒక పరిధి. ప్రతిదీ యజ్ఞమే కాబట్టి తస్మాత్ యజ్ఞే సర్వం ప్రతిష్ఠితం. యజ్ఞం ఏంటి? అన్ని ప్రతిష్ఠింపబడింది. అందుకనే రకరకాల యజ్ఞాలు చెప్తూ స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, అన్న యజ్ఞము, ఎన్ని యజ్ఞాలు ఉన్నాయి. అన్నింటిలో అన్నం కూడా ఒక యజ్ఞమే. మనం వండడం ఒక యజ్ఞము, దాన్ని 10 మందికి వడ్డించడం ఒక యజ్ఞం. కాబట్టి ఇంత పెద్ద అన్న యజ్ఞం జరుగుతుంది ఈ క్షేత్రంలో. దీనికి మనస్ఫూర్తిగా మనందరం కూడా మంచి సంకల్పంతో ఇది ఒక సదాశయంతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనందరం ఎప్పుడు వచ్చినా మనకు అన్నం పెట్టి అన్నపూర్ణ అయితే, సో మనం ఒట్టి చేతులతో వెళ్లకుండా నేను నాకు తోచింది మా అమ్మ పేరు మీద ఒక 10,000 రూపాయలు దీనికి విరాళంగా నేను సమర్పిస్తాను. ఆవిడ పేరు మీద చేసిన ప్రతిదీ అభివృద్ధి అవుతుంది. గట్టిగా చెప్పండి, భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వీళ్ళిద్దరే ఇక్కడ చూసుకుని ఎన్ని హీరోలు ఇంత చక్కగా తయారవుతారు. जैसे जैसे आपकी भी करते हैं वैसे उत्तर हमारे पास आना, आपको इन्विटेशन करवाए। శ్రీమతి విశాలాక్షి మరియు శ్రీహరిరావు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పూర్ణాహుతి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. ఈ భవనానికి ఒక ఆధ్యాత్మిక పరిపూర్ణతను తెచ్చింది. యజ్ఞం నుండి వెలువడిన పవిత్ర ధూమం భవనమంతా వ్యాపించి ప్రతి మూలను శుద్ధి చేసింది.
తదనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా శ్రీమతి విశాలాక్షి మరియు శ్రీహరిరావు దంపతులకు శ్రీ రుక్మిణీ సమేత పాడురంగడు, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి మరియు పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో వేద ఆశీర్వచనం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ విఠల్ భవన్ ఒక భవనంగా ప్రారంభమై రాబోయే తరాలకు భక్తి మరియు సేవా మార్గాలను చూపే దిక్సూచి. శ్రీ విఠల్ భవన్ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతీ భక్తునికి ఒక అలౌకికమైన అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ప్రతిధ్వనించే వేద మంత్రాలు, విఠలుని నామస్మరణలు గాలిలో ఒక దివ్యమైన ప్రకంపాన్ని సృష్టిస్తాయి. అమృత్ షా గారి సంకల్పం, జగద్గురువుల ఆశీస్సులు మరియు పూజ్యశ్రీ పరిపూర్ణానంద స్వామివారి మార్గదర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ నిలయం మానవత్వానికి మరియు దైవత్వానికి మధ్య ఒక వారధిలా నిలుస్తోంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం, ప్రతి అన్నదానం, ప్రతి పూజ వెనుక ఉన్న ఏకైక లక్ష్యం లోకా సమస్తా సుఖినో భవంతు, అంటే లోకంలోని ప్రాణులన్నీ సుఖసంతోషాలతో ఉండాలనే ఆకాంక్ష ఇక్కడ ప్రతిధ్వనిస్తుంది. శ్రీ విఠల్ భవన్ అనేది భగవంతుడు తన భక్తుల కోసం నిర్మించుకున్న ఒక దివ్య నిలయం. భవన నిర్మాణ సమయంలో ఎదురైన సవాళ్లు, ముఖ్యంగా కరోనా కాలంలో కూలీల కొరత, రవాణా ఇబ్బందులు ఉన్నప్పటికీ భగవంతుని కార్యం ఎక్కడా ఆగకుండా సాగడం వెనుక ఒక అదృశ్యశక్తి హస్తం ఉందని ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడూ నమ్ముతాడు. భవనంలోని ప్రతి ఇటుకలోనూ భక్తిభావం నిక్షిప్తమై ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందరో సాధువులు, సంత్ పురుషులు, మహానుభావుల పాదధూళి సోకడం వల్ల ఈ భవనం ఒక పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతోంది. పాండురంగని కృపతో ఈ భవనం యుగయుగాలపాటు భక్తుల ఆకలిని తీరుస్తూ వారి మనసుల్లో ఆధ్యాత్మిక జ్యోతిని వెలిగిస్తూనే ఉంటుంది. విఠల్ విఠల్, జై రామకృష్ణ హరి అనే నామస్మరణతో ఈ భవన ప్రాంగణం ఎల్లప్పుడూ పునీతమవుతూ వచ్చే భక్తులకు మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఈ దివ్య భవన సందర్శనం ప్రతి భక్తుని జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా, ఒక ఆధ్యాత్మిక మలుపుగా మిగిలిపోతుంది. పండరిపురమున రుక్మిణి తోడై కళకళలాడుచు ఆలయములో పాండురంగడట, ఆలయములో పాండురంగడట కొలువై ఉన్నాడు వరపడు మనసా. పదవే పదవే పదబోధ